కేసీఆర్ తర్వాత అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న రేవంత్ రెడ్డిని ఢీకొనడం అంటే కొంచెం కేసీఆర్ గారి కన్నా 2 ఆకులు లెక్క చదువుకున్నాడు రేవంత్ రెడ్డి గారు అని నేనే చెప్తున్నా. నాకన్నా 4 నెలలు పెద్దోడు, 3 నెలలు పెద్దోడు. ఆయన 69, నేను 70. నేను కాదని అంటలేను. కానీ 2 ఆకులు లెక్క చదువుకున్నాడు అంటే ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి 2 ఆకులు అని అంటున్నారు. మొన్నటిదాకా కేసీఆర్ అన్నారు, ఇప్పుడు రేవంత్ అంటే. కానీ మీకు కామారెడ్డి నన్ను కూడా అనొచ్చు. మీకు కామారెడ్డి అంటేనే ప్రాణం, కామారెడ్డి రాజకీయాలు తప్ప మీరు బయట ఎప్పుడు చూడని పరిస్థితి. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చేసినప్పటికీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ లేవనెత్తాల్సిన సందర్భం ఉంటుంది అక్కడ. అది మీకు సాధ్యమవుతుందా? మీకు ఆ సబ్జెక్ట్ అదంతా లేవనెత్తిన సబ్జెక్ట్ అంతా రాష్ట్ర వ్యాప్తంది కాకపోతే అసెంబ్లీలో ఇప్పుడు నేను ఉద్యమాలు చేసినాయని రాష్ట్ర వ్యాప్తం. మాస్టర్ ప్లాన్ కామారెడ్డి డబుల్ బెడ్రూమ్ రాష్ట్ర వ్యాప్తం కదా, మాస్టర్ ప్లాన్ రాష్ట్ర వ్యాప్తం కదా. కామారెడ్డి మున్సిపాలిటీ పట్టుకున్నా గానీ ప్రతి మున్సిపాలిటీ గ్రేడ్ 1 లో, గ్రేడ్ 2 లో, కార్పొరేషన్ లో అన్నిట్లో కూడా ఇదే సమస్య ఉంది అని చెప్తున్నారు. జిహెచ్ఎంసీతో సహా అన్నిటిని పక్కన పెట్టారు కదా. ఇవాళ అది రాష్ట్ర వ్యాప్తంది కదా, డబుల్ బెడ్రూమ్ రాష్ట్ర వ్యాప్తంది కదా, వరి కూరి రాష్ట్ర వ్యాప్తం కాదా, మక్కల కొనుగోలు రాష్ట్ర వ్యాప్తం కాదా, ఇవాళ ధరణి రాష్ట్ర వ్యాప్తం కాదా? ఏదండి రాష్ట్ర వ్యాప్తం కాదు? అన్నంను ఇది పాత సామెత, ఒకటి ఉడికిందా లేదా అని చూడొచ్చు అనేది పాత సామెత. ఒకటే సమస్య రాష్ట్ర వ్యాప్తం సమస్యనే ఉంటది. ఇండివిజువల్ ఏముంటదండి? నేను గోవర్ధన్ గారు ఇల్లు కట్టుకున్నాడు, షబీర్ అలీ గారు 5 అంతరాలు కట్టిరని మాట్లాడితే అది లోకల్ సమస్య, అది వాళ్ళ కష్టం, వాళ్ళు కట్టుకున్నారు, తప్పేముందండి దాని గురించి నేను ఎందుకు మాట్లాడదు? ఓకే, అది 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 పర్సనల్ ఏమవసరం? పర్సనల్ జీవితాలు రాజకీయానికి డిఫరెంట్, దాన్ని వాడద్దు. దాన్ని వాడుతున్నారు కదా, ఇంటి దాకా పోతున్నారు కదా. ఇంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి దాకా దిగజారిపోయిన ఈ రాజకీయంలో మనుషులుగా మీరు ఎట్లా బతుకుతారండి? కనీసం అంత చిగ్గు విడిచిన తనం అవసరం లేదుగా. బట్టలు ఇప్పుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ రాగానే ఫస్ట్ మీకు ఏమనిపించింది? అంటే ఆ క్షణం అరే ఎట్లా జరిగింది ఇది అంటే మీకు ముందే ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఉంటది కదా ఒక అభ్యర్థిగా ఉండే. ఎట్లా జరిగిందని ఏం లేదండి. 20,000 ఓట్లతో గెలుస్తా అనుకున్నా, 6,700 ఓట్లతో ఆగిపోయినా ఎందుకు అనేది ఉంది నాకు. అది టెన్షన్ లో ఉన్నా. 20,000 అంటే 80,000 బ్రేకప్ పాయింట్ అనుకున్నా నేను. 1 lakh ఎక్స్పెక్టెడ్, 80,000 నేను ఆగిపోతా, నేను గెలుస్తా అనుకున్నాను. అటువంటిది 6,700 వచ్చి ఆగినాము. మొదటి నుంచి రిజల్ట్ అంతా రివర్స్ గా వస్తున్నది. అసలు ఎక్కడ నేను క్యాల్కులేషన్ తప్పినానే ఆలోచనలు ఉన్నారు మీరు. తర్వాత నేను బూత్ లో పడ్డ ఓట్లు, బూత్ ఓటర్స్ లిస్టు ఇవన్నీ చూసుకున్నాక ఎక్కడ మిస్టేక్ అయిందో అర్థమైంది. ఎక్కడ సమస్య సరే జరిగింది, దాన్ని అంటే పలాన్ దగ్గర జరిగింది అనే కన్నా ఆ పలానోళ్ళు కూడా నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా అనుకుంటున్నాను. నాకు అలాంటి అనవసరమైన నేను నిద్రపోని పనులు పెట్టుకోను. మిమ్మల్ని కష్టపెట్టాలనుకుంటే నేను ఆలోచన చేయాలి. మీకు తెలియదు, మీరు ప్రశాంతంగానే వంటారు. నష్టపోయే మీరు ప్రశాంతంగానే వంటారు, నష్టపోయినప్పుడే బాధపడతారు. కానీ మిమ్మల్ని నష్టపెట్టే వరకు నేను తెలివితో ఉండాలి. మీ గెలుపు చెప్తలేరు, కనీసం ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు? ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడ జరిగింది ఆయన తప్పిదం? ఆయన ఈ కాన్స్టిట్యున్సీ ఎన్నుకోవడమే తప్పదు. ఆయన ఈ కాన్స్టిట్యున్సీ ఇద్దరు ఇప్పుడు ఓట్లు చాలా వచ్చినాయి కదా, అది నేను అడిగాను. అందుకు గెలవాలనే ప్రయత్నం చేస్తేనే అన్ని ఓట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారికి 20,000 30,000 వస్తే ఓట్లు గెలిచిండు, రమణారెడ్డి గెలిచిండు అనొచ్చు. లేదా కేసీఆర్ గారికి 20,000 30,000 వస్తే ఓట్లు వచ్చింది ముగ్గురిది కూడా. కాబట్టి ఇంట్లో ఎవరికి సపోర్ట్ చేసింది ఏం లేదు. ఎవరి పద్ధతిలో వాళ్ళు ఏం చేయాలి. రేవంత్ రెడ్డి ఏం నష్టం చేసుకున్నాడు? ఇక్కడ క్యాడర్ ఉంది, బలమైన క్యాడర్ ఉంది. అసలు ఇక్కడ ఉంటాడా అనేది ఫస్ట్ అయితే చెప్పాలి కదా. ఆయన చెప్పినాక అప్పుడు మాట్లాడేవాడిని. ఓకే, సో అక్కడ నామినేషన్ విత్డ్రా చేసుకొని ఇక్కడ ఉండుంటే ఏమైనా నమ్మకం కలిగేది, గెలుస్తుండేనేమో. మేబీ కాబోయే ముఖ్యమంత్రి అని ఇస్తుండొచ్చు, అది జరిగేది. వెంకటరమణారెడ్డి పాపం అంతా పని చేసిండు, మంచోడు, చేసిండు, ఇంకో దాంట్లో చూద్దాంలే అని ప్రజలు నాకు ఇంకొక అవకాశం ఇద్దామని ఆలోచిస్తారు. ఓకే, కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు మరి మీకు తెలిసి? రాష్ట్ర ముఖ్యమంత్రి, అంగబలం అర్ధబలం అన్ని కలిగి ఓడిపోవడం అనేది వాళ్ళు ఇప్పటికీ జీర్ణించుకోలేక బయట నాకైతే ఇప్పటిదాకా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కనిపించలేడు రోడ్డు. అవన్నీ ఉండేపటికే ఓడిపోయాడు. అన్ని ఉండేపటికే ఓడిపోయాడు. మొనపల్లి వల్లే ఓడిపోయాడు. కేటీఆర్ గారి అహంకారపూరిత డైలాగుల వల్లే ఓడిపోయాడు. ఆయన వచ్చి ఈడ థ్రెటన్ వ్యాపారస్తులను బెదిరియడం వల్ల ఓడిపోయాడు. మీరు ఎవరో తెలియనట్టు వాడవడ ఉండే అని ఏదో అన్నట్టున్నాడు కదా, మెడకాయ మీద తలకాయ లేనోడు కేసీఆర్ భూములు గుంజుకొని వస్తాడా ఇడికి అని ఏదో అన్నట్టున్నాడు. దాన్ని బాగా సీరియస్ గా తీసుకున్నారు మీరు. నేను ఉందాగా చెప్పిన
హుందాతనం ఉంది. నేను డే వన్ లో కానీ వచ్చినప్పుడు కొంత- ఈడ ఎవరో పోటీ చేస్తున్న బీజేపీ ఏ పేరు అయితే మనకెందుకు లేని మాట్లాడినప్పుడు అంత హేళన చేయకు, నా పేరే తెలియదు కదా, చిట్కేసి చెప్పినాం. జీవితము ఆఖరి రోజు వరకు వెంకటరమణారెడ్డి అంటే ఫుల్ వైరల్ అవుతుంది అది. నువ్వు తెలుసుకునే పరిస్థితికి తెస్తా, చచ్చిపోయే ముందు కూడా నన్ను తలుచుకుంటారు మీరు అని తలుచుకుంటారు అడిగారు. అనేటట్టు చేస్తా అని చెప్పిన. ఉమ్. అది ఉందాగానే చెప్పిన, మీరు అన్నం సారు ఆ, అన్నం మీరు అన్నారు, సార్ మంత్రి అన్నారు, అన్నం, పెట్టిన దెబ్బ తప్పేం పెట్టిరు మంచిగా. ఉన్నదన్నం. ఇప్పుడు ఏమన్నారంటే దిమ్మ తిరిగిపోతది నేను ఇచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో దాని తర్వాత అవును, మీరు- ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. నేను ఎవరో తెలియదు అన్నట్టు బిహేవ్ చేసిన కేటీఆర్ అని అడిగారు. అవును, నన్ను గౌరవించకుండా పర్వాలేదండి, నన్ను అగౌరవపరచద్దు కదా. నిన్నెవరు మన బీజేపీ గురించి నేను మనసు తీసిన- మీదకి తీసుకున్నట్టున్నారు. అది ముందు వైరల్ కాలేదు, ఇప్పుడు వైరల్ అవుతుంది అది. అంటే ఇప్పుడు వెలుతుర్లోకి వచ్చినా కాబట్టి ఇప్పుడు వైరల్ చేస్తారు దాన్ని. వెలుతుర్లోకి ఛాలెంజ్ రాకపోతే భలే viral చేసిండు, కాదు. అప్పుడు అందుకే గెలిపించుకున్నారు అని. రెండోది ఆఖరి రోజు కూడా ఒక వీడియో రిలీజ్ చేసినాం. లాస్ట్ డే 28th రోజు కామారెడ్డిలో అంకబిందెలు పెట్టుకోరా, అమ్ముడు అంటారు. వాడోడో మాట్లాడతాడు నాన్ లోకల్ అని చెప్పి, వాడు వీడు వాడు ఎట్లా మాట్లాడతాడు, వాందేమన్నా లోకలా, అంది ఎల్లారెడ్డి కాదా, ఇప్పుడు అదే నెక్స్ట్ మండల్ క్వశ్చన్, కాదా అదే మీది అని దేమే మాట్లాడు. కదా, మీరు ఎట్లా లోకల్ అవుతారు అనేది ప్రశ్న. మీరు ఈ కాన్స్టిట్యున్సీ కాదు కదా, ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడే స్కూల్స్ ఉన్నాయి, లోకల్ ఎవరు, బిజినెస్ ఇక్కడే ఉంది, లోకల్ ఎవరు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు, లోకల్ ఎవరు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు లోకల్ ఎవరు, ముగ్గురు కాదు. అసలు ముగ్గురం కాదు కదా. అసలు లోకల్ అంటే ఏంది? లోకల్ అంటే స్థానికత. స్థానికత అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే తాతలు తండ్రులు అందరు ఇక్కడే ఉండి ఇల్లులు ఉంటే దాని స్థానికత కింద లోకల్ వస్తది. అందరిది విలేజే ఉంటది. టౌన్ లో ఎవ్వరు లోకల్ కాదు. ఓకే, హైదరాబాద్ లో ఎవరు లోకల్? ఓవైసీ కూడా పాకిస్తానే అంటారు. కేసీఆర్ కూడా లోకల్ కదా హైదరాబాద్ కి. కేసీఆర్ ని ఇక్కడ కాదే కాదు ఆంధ్రోడు అంటారు. మరి అది ఎట్లా తెలియదు? బీహార్. మరి ఎక్కడదో అంటారు, బ్రీడ్ ఏందో అని తెలియదు, మనకేం తెలియదు, కానీ అంటారు కదా ఇక్కడ కాదు అని. మరి ఎవరు లోకల్? పట్టణాలలో ఉన్న ఎవ్వరు లోకల్ కాదు. అందరూ ఫ్రమ్ ద బిగినింగ్ విలేజే. పల్లెల్లో నుంచి వచ్చే పట్టణాల్లో పెరిగి నేను లోకల్ అని మాట్లాడితే, నా తాత లోకల్ అంటే ఆ తాతకి తాత మళ్ళీ విలేజే. అన్నోళ్ళు పోయి పక్క కాన్స్టిట్యున్సీలో పోటీ చేసిన వాళ్ళు లేరా ఇప్పుడు? ఎవరైతే అన్నారో విమర్శించిన వాళ్ళు, మీరు ఇంకా ఈ జిల్లా పరిషత్ కి చైర్మన్ గా మీరు నేను ఉన్నారు. నేను ఉమ్మడి నేను నిజామాబాద్. మా నాన్నగారు 25 years కామారెడ్డి సమితి ప్రెసిడెంట్. అవును, అది తెలియని వాళ్ళే నేను ఇవన్నీ ఇక్కడ అన్నారు. 1970లో కామారెడ్డిలో శ్రీధర్రావు హాస్పిటల్లో పుట్టిన. ఉమ్. కామారెడ్డిలోనే బర్త్ సర్టిఫికేట్ ఉంది. నేను కామారెడ్డి గంజి స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదివిన. 6వ తరగతి నుంచి 7వ తరగతి 2 సంవత్సరాలు ఓరియంటల్ స్కూల్లో చదివిన. 8, 9, 10 జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో చదివిన. సరిపోతుంది ఇక. ఇంతకు మించి 11, లోకల్ లేదు ఇక. 12 ఇంటర్మీడియట్ దాకా డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నా. నేను ఇక్కడే పుట్టినా అంటే కాదు నీ దేమంటే, నా దేమనే ఎందుకు నేను కాదంట. మా నాయనది మా తాతది దేమనే కదా, కాదని ఎందుకంట. నీలాగా పిచ్చొని తిరిగా మాట్లాడ కదా, ఇక్కడ పోటీ చేస్తాను కోనపూర్ మా అమ్మమ్మది అన్నావు, నాయనమ్మదని వచ్చుంటే ముందు బాగుంది. యాదికి రాలే కదా. నాయనమ్మదని వస్తే నీది, ఉమ్. అమ్మమ్మది నీది ఎట్లయితది? ఉమ్. అడగలేదు. నాయనమ్మని అన్నాడు, వాళ్ళు నాయనమ్మదే నాయనమ్మనే. అనుకున్నాం. మరి నాయనమ్మని ఉంటే నాయన ఎటు పోయిండు? వలస పోయిర్రు అని అన్నాడు. నాయన ఎటు పోయిండు? వాళ్ళ నాయనోళ్ళ అమ్మనా? మరి నాయన వలస ఎందుకు పోయిండు? ముంపు గ్రామాలు ఉండే మిడ్ మానేర్ నుంచి. కోనాపూర్ కదా. ఉమ్. నీ నాయనమ్మన అమ్మమ్మన మా కోనాపూర్ అని చెప్పి అచ్చా. అమ్మమ్మనే కదా. కామారెడ్డిలో పోటీ చేస్తాని మా ఈడికి వచ్చినావు కదా. మరి పోనీ మిడ్ మానేర్లో మునిగిపోయింది, నీ సొంత రాదే కదా, ఆన్నే పోయి ఉండు ఆ మానేర్లో. పక్కకి ఎందుకు పోయింటును? ఇవన్నీ మాట్లాడనీకి, కామెంట్ చేయడానికి టెంపరీ డైలాగులు బాగుంటే ఒకసారి మనసు మీదకి తీసుకుంటే 100 ఉంటాయి. నేను నాన్ లోకలే. అది ప్రజలే గుర్తించలేదు. సీఎం ను నాన్ లోకల్, సీఎం క్యాండిడేట్ కు లోకల్ నాన్ లోకల్ ఉంటుందా ఎక్కడైనా? అక్కడ ఉండనే ఉండదు, సమస్య లేదు. సీఎం ఎంటైర్ పీపుల్ లోనా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎక్కడైనా పోటీ చేయొచ్చు. నేను లోకల్ నాన్ లోకల్ అనలేదు కదా. నువ్వు గజ్వేల్లో ఉంటావా కామారెడ్డిలో ఉంటావా అని అడిగిన. ప్రజలు కూడా అడిగారు, ఆ 2 విత్డ్రా చేసుకుంటే ఇక్కడ వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఇది స్టెప్నీగా పెట్టుకున్నారు సీట్ ని అని అన్నారు. అంతే కదా. ఇది స్టెప్నీ సీట్, వాళ్ళకి ఓడినా గెలిచినా మళ్ళీ రాజీనామా చేసి పోతారు అనేది ఇక్కడ చర్చ. అసలు రెండెందుకు చేయాలా? నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉంటే రెండెందుకు చేస్తాడు? అంత అభద్రత ఎందుకు? ప్రజల సొమ్ము మీద నువ్వెవరు మాట్లాడనీకి?